హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ టైం పేరెంట్స్ అయిన వాళ్ళకి వాళ్ళ బేబీ గురించి కొన్ని సందేహాలు అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ సిటీలో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఏమో మామూలుగా పల్లెల్లో ఉంటారనమాట. ఇట్లాంటప్పుడు ఈ భార్య భర్తలే సిటీలో ఉండడం వల్ల పిల్లల పెంపకంలో పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం అవగాహన అనేది అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కని ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏంటి పిల్లల ఎలా ఎదుగుతున్నారు, ఏంటి ఎలా చేస్తే మంచిది, ఎలా చేయకపోతే మంచిదని వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. బట్ ఫస్ట్ టైం పేరెంట్స్ అయిన వాళ్ళకి తెలీదు బేబీకి ఏం జరుగుతుంది ఏంటి, ఎలా ఉంటే మంచిది, ఎలా ఉంటే మంచిది కాదు అన్న విషయం తెలీదు. అట్లాంటి వాళ్ళ గురించే ఈ వీడియో. నేను ఈ వీడియోలో ఏంటంటే కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది బేబీ ఆరోగ్యం గురించి. నేను చెప్పే పాయింట్స్ బేబీలో ఉంటే ఓకే బేబీ హెల్తీగా ఫామ్ అవుతుంది అని అర్థము. లేదు అందులో ఏమైనా మిస్టేక్ కనబడితే ఖచ్చితంగా బేబీకి సమ్ ప్రాబ్లం ఉంది అని అర్థం అన్నమాట. అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. దీన్ని బట్టి మీ బేబీ హెల్తీగా ఎదుగుతుందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే ఫస్ట్ పేరెంట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే బేబీ యొక్క ఫీడింగ్. ఎందుకంటే బేబీ ఫీడింగ్ అనేది కరెక్ట్గా ఉంటే బేబీ ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుంది. బేబీ ఫీడింగ్ ఎలా తీసుకుంటుంది అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. పిల్లలు నార్మల్గా మదర్ మిల్క్ తీసుకునే పిల్లలు అయితే 1 అవర్కి ఒకసారి 1.5 అవర్కి ఒకసారి అయితే ఫీడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే తల్లి పాలు చాలా తేలికగా ఉంటాయి, పోషకాలు కలిగిన పాలు కాబట్టి పిల్లలకి ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది. అదే ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లలు ఉంటారు కదా, వీళ్ళకి కొంచెం డైజెషన్ సిస్టమ్ అనేది కొంచెం నెమ్మదిగా అంటే ఈ పాలు అనేవి, ఈ ఫార్ములా ఫీడ్ అనేది కొంచెం నెమ్మదిగా అరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం డైజెషన్ సిస్టమ్ అలాగే కొవ్వు కంటెంట్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇవి రెండు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం లేటుగా వీళ్ళకి పాలు అయితే అరుగుతూ ఉంటాయన్నమాట. ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లలు 2 అవర్స్కి ఒకసారి తీసుకోవాలి. అదే మదర్ మిల్క్ తీసుకునే పిల్లలు అయితే 1 అవర్కి ఒకసారి 1.5 అవర్కి ఒకసారి తీసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఈ ఫీడ్ చేసినప్పుడు మీ మిల్క్ అనేది సరిపోతున్నాయా లేదా అనేది మీరు చూసుకోవాలి. బేబీ మిల్క్ తీసుకుంటూ కూడా ఏడుస్తుంది, మీ రొమ్ముల్లో కూడా కొంచెం బేబీ ఫీడ్ తీసుకున్న వెంటనే లూజ్ అయిపోతున్నాయి అని అనుకుంటే బేబీకి నిజంగా పాలు సరిపోవట్లేదు అని అర్థం. అలాగే సన్నబడిపోతుంది అంటే కూడా బేబీ సన్నబడిపోతుంది ప్లస్ ఫీడ్ తీసుకున్న తర్వాత కూడా ఏడుస్తుంది, అట్లా అంటే బేబీకి పాలు సరిపోవటం లేదు అని అర్థం అన్నమాట. మీరు ఆ తర్వాత కొంచెం ఫార్ములా మిల్క్ కూడా యూస్ చేయొచ్చు. బేబీ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొందరు పిల్లలు ఏంటంటే మదర్ మిల్క్ 1 అవర్ కాకముందే తాగుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కొందరి మదర్ మిల్క్స్ ఏంటంటే కొంచెం పల్చగా ఉంటాయి, అట్లాంటివి తొందరగా డైజెషన్ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది బేబీ ఫీడింగ్ తీసుకుండి కూడా హెల్తీగా ఉంటే ఓకే హ్యాపీ. లేదు ఫీడ్ తీసుకున్నా బాగా ఏడుస్తున్నారు, సన్నబడిపోతున్నారు, వీక్గా ఉంటున్నారు అంటే మట్టికి హాస్పిటల్లో చూపించుకోవాలి. ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే బేబీ అలా ఫీడ్ తీసుకున్నా కూడా ఏడుస్తూ ఉంటుంది, సన్నబడిపోతూ ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయన్నమాట. లేదు బేబీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫీడ్ తీసుకుంటుంది, మంచిగా యాక్టివ్గా ఉంటుంది, మోషన్ మంచిగా రెగ్యులర్గా పోతుంది, అంత బాగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఏడుస్తుంది అంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది పిల్లలు వాళ్ళకి కొంచెం వాతావరణం నచ్చక కూడా ఏడుస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఫీడ్ అనేది ఎలా తీసుకుంటుంది, కరెక్ట్గా ఫీడ్ తీసుకుంటుందా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఇక మోషన్ కూడా ఇంపార్టెంట్ పిల్లలకి. ఎందుకంటే బేబీకి మోషన్ అనేది టాయిలెట్ అనేది కరెక్ట్గా ఉంటే ఫీడ్ అనేది మంచిగా తీసుకుంటారనమాట. నార్మల్గా రోజులో దాదాపుగా మనము 6, 7, 8 సార్లు డైపర్ చేంజ్ చేసాం వాళ్ళ టాయిలెట్స్ పరంగా అనుకుంటే బేబీ హెల్తీగా ఫామ్ అవుతుందని అర్థం. ఎందుకంటే నార్మల్గా మోషన్ అనేది రెగ్యులర్గా పోకపోయినప్పటికైనా టాయిలెట్ మాత్రం ఖచ్చితంగా పోవాలి. ప్రతి ఫీడ్ తర్వాత 100% టాయిలెట్ పోవాలి. ఫీడ్ చేసిన తర్వాత 2-3 టైమ్స్ పోతూనే ఉంటారు పిల్లలు టాయిలెట్స్.
సో మీరు చాలామంది మదర్స్ డైపర్స్ వేస్తారు కాబట్టి అంతగా అబ్జర్వ్ చేయరు, కానీ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే బేబీ టాయిలెట్స్ అనేది ఎలా పోతుంది, వాటి కలర్ ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కలర్ అనేది థిక్గా ఉంది అనుకోండి, అది కరెక్ట్ కాదు. సో పల్చగా ఉంది అనుకోండి, వాటర్ లాగా నార్మల్గానే పోతుంది అంటే అది హెల్తీగా అన్నమాట. సో బాగా థిక్గా పోతుంది అంటే బేబీ ఫీడ్ అనేది సరిగ్గా తీసుకోవట్లేదు, సో సమ్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని అర్థం అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది. సో ప్రతి ఫీడ్ తర్వాత టాయిలెట్ పోవాలి. ఇక మోషన్ వచ్చేటప్పటికి మదర్ మిల్క్ తీసుకునే పిల్లలు డైలీ మోషన్ పోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు రోజులో 2-3 టైమ్స్ కూడా పోతూ ఉంటారు. మీరు దీని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ మదర్ మిల్క్ తీసుకునే వాళ్ళు కూడా 1 అవర్ 1 డే 2 డేస్కి ఒకసారి కూడా పోతూ ఉంటారు. దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అదే ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లలు వీళ్ళు కూడా ఏంటంటే ఈ ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లలు కొంచెం లేట్గా మోషన్ పోతూ ఉంటారనమాట. ఎందుకంటే మదర్ మిల్క్ తీసుకునే పిల్లల కంటే కూడా ఫార్ములా మిల్క్ తీసుకునే పిల్లల మోషన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, అలాగే లేట్గా పోతూ ఉంటారు. కానీ ఒక 10 డేస్ దాటిపోయింది అయినా మోషన్ పోవట్లేదు, పోయినది కూడా చాలా గట్టిగా విపరీతంగా వస్తుంది, అలాగే కొంచెం రెడ్ కలర్లో వస్తుంది, ఇట్లాంటివి ఏమన్నా మీరు బేబీలో అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఒకసారి హాస్పిటల్లో చూపించాలి. కానీ పోయినా కూడా ఓకే, నార్మల్గా పోతుంది, కొంచెం గట్టిగానే పోతుంది. ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లలు గట్టిగానే పోయినప్పటికైనా కూడా 1 వీక్ కూడా పోతారు కొంతమంది పిల్లలు. రెగ్యులర్గా పోయినా మంచి 2-3 డేస్కి ఒకసారి పోయినా కూడా పర్వాలేదు ఈ ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లలు. ఇక మదర్ మిల్క్ తీసుకునే పిల్లలు అయితే నేను ఇందాక చెప్పినప్పుడు డైలీ పోతారు. కొంతమంది పిల్లలు రోజులో 2-3 టైమ్స్ పోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు 2-3 డేస్కి ఒకసారి కూడా పోతూ ఉంటారు. సో మీరు ఇది అబ్జర్వ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకోవాల్సింది స్ట్రక్చర్, బేబీ మోషన్ వెళ్ళే స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లల యొక్క మోషన్ అనేది కొంచెం గట్టిగా పోతారన్నమాట పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫార్ములా ఫీడ్లో ఉన్న కొన్ని ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ కానీ కొవ్వు కంటెంట్ వల్ల కొంచెం పిల్లలకి అలానే మోషన్ వస్తూ ఉంటుంది. సో దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ మరీ విపరీతంగా గట్టిగా పోతున్నారు, పోయినప్పుడు ఏడుస్తున్నారు విపరీతంగా అంటే ఒకసారి మీరు హాస్పిటల్లో చూపిస్తే మీకు ఆ ఫార్ములా ఫీడ్ అనేది చేంజ్ చేయవచ్చు డాక్టర్స్. ఒకసారి చూపించండి. మరి ఇబ్బంది పడిపోతున్నాడు బేబీ అనుకుంటే చూపించండి. లేదు పోయినప్పుడు కొంచెం గట్టిగానే పోతున్నాడు అయినా ఏం పర్వాలేదు అనుకుంటే ఓకే, ఉంచుకోండి, ఏం పర్వాలేదు. సో ఇక సెకండ్ వన్, ఈ మదర్ మిల్క్ తీసుకునే పిల్లలు అయితే వీళ్ళు ఎలా పోతారు అంటే మామూలుగా వీళ్ళు నార్మల్గా పల్చగానే పోతారు, డైలీ పోతూ ఉంటారు వీళ్ళు. కొన్ని సందర్భాలలో కొంతమంది పిల్లలు మామూలుగా మనం పెసరపప్పు కదా ఉడకబెడితే ఎలా ఉంటుందో సో ఆ స్ట్రక్చర్లో పోతూ ఉంటారు. సో నార్మల్గానే పోతూ ఉంటారు ఈ మిల్క్ తాగే పిల్లలు. అయితే ఈ కలర్స్ అనేవి కొంచెం ఎలా ఉండాలి అనేది కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో కొంతమంది పిల్లలు బాగా ఆకుపచ్చ కలర్లో పోతుంటారు. సో ఆకుపచ్చ కలర్లో కూడా ఎక్కువగా పోకూడదు పిల్లలు. ఆకుపచ్చ కలర్లో మోషన్ పోతే అది అంత మంచిది కాదు. డైలీ అలాగే పోతుంది, యాక్టివ్నెస్ తగ్గుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లో చూపించుకోవాల్సిందే. లేదక్క బాగానే ఉంది అలా పోయినా కూడా అనుకుంటే ఏం పర్వాలేదు. సో ఇక నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నిద్ర. బేబీ యొక్క నిద్ర అనేది ఎలా ఉండాలి. సో ఖచ్చితంగా ముఖ్యంగా మొదటి 3 నెలలు పిల్లలు బాగా విపరీతంగా నిద్రపోతూ ఉంటారు. సో వీళ్ళ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ మొదటి 3 నెలల పిల్లలకి. ఎందుకంటే వీళ్ళు ఎంత ఎక్కువగా నిద్రపోయారనుకోండి అంత ఎదుగుదల అనేది బాగుంటుంది. సో మన డాక్టర్సే చెప్తున్నారు, మన పీడియాట్రిషియన్సే అంటున్నారు ఏంటంటే ఈ మొదటి 3 నెలలు బాగా విపరీతంగా ముఖ్యంగా 2 నెలల పిల్లల వరకు ఎక్కువగా నిద్రపోతే వాళ్ళ యొక్క బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ అలాగే వాళ్ళ బాడీ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా మెచ్యూర్గా ఉంటుంది. సో వాళ్ళు నిద్రపోవాలని చెప్తూ ఉంటారు. సో నిద్రపోయినప్పటికైనా మీరు 1 అవర్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి ఫీడ్ చేస్తూ ఉండాలి పిల్లలకి. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ బేబీ కనుక నిద్ర సరిగ్గా వెళ్ళటం లేదు, అసలు ఎప్పటికీ ఏడుస్తూ ఉంటుంది, సన్నబడిపోతుంది, ఇట్లాంటివి ఏమన్నా అనిపిస్తే అప్పుడు ఒకసారి హాస్పిటల్లో చూపించుకోండి. ఇది ఎప్పటి వరకు పిల్లలకి అంటే 2 months లోపు పిల్లలకి ఇలా జరిగితే మీరు హాస్పిటల్లో చూపించవచ్చు. ఇక నెక్స్ట్ తల్లిదండ్రులుగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బేబీ యొక్క వినికిడి శక్తి అనేది ఎలా ఉంది అనేది. సో ఇది మీరు ఎప్పటి నుంచి తెలుస్తుంది అంటే 2-3 months నుంచి మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే బేబీని మనము 2-3 monthsలో మనం పిలిచినప్పుడు వాళ్ళు మన వైపు చూసి నవ్వడము అట్లా చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా సౌండ్ కనుక బయట వినిపించింది అనుకోండి,
వాళ్ళు అలాగే స్టక్ అయిపోయి వినిపించడం, లేకపోతే ఆ సౌండ్ వైపు చూసి మరలి చూడడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఇది ముఖ్యంగా ఇప్పుడు 3 మంత్స్ 2 మంత్స్లోనే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళు సౌండ్స్కి రియాక్ట్ అవుతున్నారని మనకు అప్పుడు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మీకేమైనా డౌట్స్ వస్తే మీరు కొంచెం పక్కన ఏమైనా 3 మంత్స్ బేబీకి అయితే పక్కన ఏదైనా సౌండ్స్ చేసి చూపించండి. బేబీ ఎలాంటి స్పందన లేదంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లో చూపించండి. ఎందుకంటే 3 మంత్స్ బేబీస్ వాళ్ళ హెడ్ని తిప్పగలుగుకుంటారు, ఎటువైపు అయినా అటువైపు తిప్పగలుగుతారు. ఏదైనా సౌండ్స్ వినపడినప్పుడు కొంచెం భయపడము, జల్లుమని ఏడవడము, లేకపోతే మనం పిలిచినప్పుడు చూసి నవ్వడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అట్లా ఏం చేయటం లేదు బేబీ, సో సౌండ్స్కి రియాక్ట్ అవ్వట్లేదు అంటే 100% హాస్పిటల్లో చూపించుకోవాలి. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో షేర్ చేస్తాను. సో చూడడం, బేబీ వినడం అనేది ఏ మంత్ నుంచి చేస్తారు అనేది నేను దాని వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చూసేయండి. సో ఇక నెక్స్ట్ మీరు పేరెంట్స్గా చూసుకోవాల్సింది ఏంటంటే బేబీ యొక్క చూపు అనేది. సో చూపు అనేది కరెక్ట్గా చూస్తుందా లేదా అనేది చూసుకోవాలి. సో ఎందుకంటే కొంతమంది పిల్లలకి మెల్ల అనేది కూడా ఉంటుందన్నమాట. సో అది జీన్స్ పరంగా పేరెంట్స్కి ఎవరికైనా ఉంటే అలా కూడా రావచ్చు. ఒకవేళ ఎవరికి లేదు, సో మనం ఒకవైపు ఉంటే బేబీ ఇంకొక వైపు చూస్తుంది అని మీకు అనిపిస్తే ఒకసారి వెంటనే హాస్పిటల్లో చూపించాలి. సో అంత చిన్నప్పుడు కూడా డాక్టర్స్ ఏమైనా చేయగలుగుతారనమాట. సో ఆ మెల్ల అనేది కరెక్ట్గా మీరు బేబీ చూస్తుందా లేదని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఫస్ట్ మంత్ నుంచే మనకి ఆ పిల్లలకి ఆ యొక్క దృష్టి జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా కొన్ని అంగుళాల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా వాళ్ళు చూడగలిగేంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో బ్రైట్ కలర్స్ని చూడడానికి ఖచ్చితంగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు. ముఖ్యంగా రెడ్ కలర్స్, బ్రైట్ కలర్స్ ఏవైనా కూడా ఇంట్రెస్ట్ చూపుతారు. ఇది 2-3 మంత్స్లో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు బేబీ ఎలా చూస్తుంది, కరెక్ట్గా చూస్తుందా లేదా, వాటికి స్పందిస్తుందా లేదా, సో చుట్టూ పరిసరాలని అబ్జర్వ్ చేస్తుందా లేదా. మనం ఏమన్నా నార్మల్గా పిల్లలకి బెలూన్స్ అక్కడ పైన కట్టినప్పుడు వాటిని చూసి ఆడడం చేస్తూ ఉంటారు. సో అది కరెక్ట్, వాళ్ళకి దృష్టి జ్ఞానం అనేది బాగానే ఉంది అని అర్థం అన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి పిల్లల్లో. అలాగే యాక్టివిటీస్ అనేవి కూడా, సో బేబీ నెల యాక్టివిటీస్ అనేది ఎలా ఉంది, అభివృద్ధి ఏమైనా చెందుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఏమైనా ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కొంతమంది పిల్లలకి ఏంటంటే సో వాళ్ళకి ఏంటంటే నెలలు పెరిగినా కూడా ఇంకా చిన్న పిల్లల జ్ఞానమే ఉంటుందన్నమాట. సో అలా మీ బేబీ ఉంటుందా, సో నెలలకు తగ్గట్టుగా బేబీ చేంజ్ అవుతుంది అనేది మీరు చూసుకోవాలి. సో ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను. సో ఎప్పటి నుంచి చేయడం చేస్తూ ఉంటారు పిల్లలు అనేసి. సో సెకండ్ మంత్స్ ఎండింగ్కి వచ్చేటప్పటికి పిల్లలు డెఫినెట్లీ మనం చూస్తే మనము వాళ్ళ ఎదురుగా నిల్చొని ఏమైనా కొంచెం నవ్వినట్టుగా, లేకపోతే ఏంటమ్మా ఏంటి ఇట్లా అని ఏమన్నా మాట్లాడినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా స్మైల్ ఇస్తూ ఉంటారన్నమాట. సో ఆ యాక్టివిటీస్ అనేది చేస్తుందా లేదా. సో 3 మంత్స్ ఎండింగ్ వచ్చేటప్పటికి బేబీ యొక్క మెడల్ అనేవి ఖచ్చితంగా నిలబడతాయి. సో స్ట్రాంగ్గా ఉంటాయి. సో అటు ఇటు తిప్పడానికి చూస్తూ ఉంటుంది. సో మీరు ఇవి కొంచెం లేట్ అయినప్పటికైనా బేబీ యాక్టివ్ అనేది ఎట్లా ఉంది అనేది చూసుకోవాలి. సో ముఖ్యంగా స్మైల్ ఇచ్చడము, లేకపోతే ఈ పరిసరాలని అబ్జర్వ్ చేసుకోవడము, లేకపోతే కాళ్ళు ఆడించడము, చేతులు ఆడించడము చేయాలన్నమాట. సో సందర్భాన్ని బట్టి బేబీ నవ్వుతుందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే సో నార్మల్గా పిల్లలు ఎప్పుడు నవ్వుతారు, మనము పేరెంట్స్గా వాళ్ళ ముందర ఉండి మనం ఏదైనా నవ్వుతూ ఏమైనా అడిగినప్పుడు, ఏదైనా చేసినప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు కదా. సో ఆ బేబీ కరెక్ట్ యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో సందర్భాన్ని బట్టి కూడా పిల్లలు నవ్వుతూ ఉంటారు. సో ఒకవేళ పిల్లలు లేదు అది వేరే ఉంటుంది. ఒకవేళ బేబీ ప్రీమెచ్యూర్ బేబీ అయితే కొంచెం కరెక్ట్గా ఉండరన్నమాట. సో మనకు తెలిసిపోతుంది బేబీ ఏంటి ఇలా ఉంది అనేసి. సో వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ లిప్స్ కానీ వేరేలాగా ఉంటాయి, మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా 4-5 నెలలు వచ్చేటప్పటికి తెలిసిపోతుంది సో బేబీ ఎలా యాక్టివ్గా ఉందా లేదా అనేసి. సో 7-8 నెలల పిల్లల్లో అంబాడడం ఇలా చేస్తూ ఉంటారు. ఆ నెలలు వచ్చేటప్పటికి బేబీ ఇంకా అంబాడటం లేదు, మంచాలనే ఉంటుంది, సో తల తిప్పటం లేదు. ఇట్లాంటి ఏమన్నా మీరు బేబీలో అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మీరు హాస్పిటల్లో చూపించుకోవాలి. నేను ఇది ప్రతి నెల కూడా బేబీ యొక్క మైల్ స్టోన్ గురించి నేను ప్రతి వీడియోలో షేర్ చేస్తున్నాను. సో మీరు ఒక్కసారి చూసుకోండి, మీరు ప్లేలిస్ట్లో చూసుకుంటే మైల్ స్టోన్స్ ఉంటాయి. సో ప్రతి నెలలో బేబీ ఎలా చేస్తుంది, ఎలా యాక్టివిటీస్ అనేవి కూడా మీరు ఒకసారి అందులో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఒకవేళ ప్రీమెచ్యూర్ బేబీ అసలు అంటే కరెక్ట్గా జ్ఞానం అనేది లేని పిల్లలు అయితే సో ఆ యాక్టివిటీస్ అనేవి ఉండవు, సైలెంట్గా ఉండిపోతారు పిల్లలు. మనం ఏం చేసినా యాక్టివ్నెస్ అనేది ఉండదు బేబీలో. సో సందర్భాన్ని బట్టి నవ్వరు.
సో అట్లా ఉంటుందన్నమాట. అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు హాస్పిటల్లో వెంటనే చూపించుకోవాలి. ఇది పేరెంట్స్గా మీరు చేయాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పనులు. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇంకేమైనా సందేహాలు మీలో అనిపించినా మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయొచ్చు. నేను 100% రిప్లై ఇస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.